తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ట్యాపింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. త్వరలో మరికొంతమందికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై సిట్ విచారణ వేగవంతం చేసింది. మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను లోతైన విచారణ జరిపి వాంగ్మూలాలు నమోదు చేశారు సిట్ అధికారులు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నకరికల్ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లా నాయకుల ఫోన్ నెంబర్లను లింగయ్య ట్యాప్ చేయించినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో తన ప్రత్యర్థులు, వారి అనుచరులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎస్ఐబి స్పెషల్ ఆపరేషన్స్ అధికారి తిరుపతన్నకు అందించారు. ఈ మేరకు 2024 నవంబర్ 16న స్పెషల్ టీం వీరిద్దరి స్టేట్మెంట్లు రికార్డు చేసింది. ఈ కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, చిరుమర్తి లింగయ్య కాంటాక్ట్స్ లింక్ అయిన దాదాపు 58 ఫోన్ నెంబర్లను సిట్ సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో జైపాల్ యాదవ్ కూడా 2 కుటుంబాలకు చెందిన ఫోన్ నెంబర్లను తిరుపతన్నకు అందించినట్లు సిట్కు వెల్లడించారు. తానిచ్చిన ఫోన్ నెంబర్లు ప్రత్యర్థులవి కాదని, 2 కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల కేసులో వారి నెంబర్స్ ఇచ్చినట్లు జైపాల్ యాదవ్ అంగీకరించారు. ఈ క్రమంలోనే అక్టోబర్, నవంబర్లో తిరుపతన్న, జైపాల్ యాదవ్ కాల్ డేటా ఆధారంగా స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది మేము చేసే పని కాదు. అది అధికారులు ఎందుకు చేస్తారు, ఏం సంగతి అనేది వాళ్ళకున్న సమాచారం బట్టి వాళ్ళు సేకరించుకుంటారు. అందులో మా ద్వారా ఏదో సమాచారం అందినట్టుగా మేమేదో మెసేజ్ పెట్టినట్టుగా అది మాట్లాడి మాకు ఉన్న పరిచయాలతోటి గతంలో తిరుపతి మా జిల్లాలో అనేక సంవత్సరాలు పనిచేసిన వాటి మాతో మాట్లాడిన తప్పితే మాట్లాడేటప్పుడు ఎవరితో తెలుసుకోవడం కోసం నెంబర్లు ఆడితే మా పిఏ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో నెంబర్లు ఆడి మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో కొత్త ఏం లేదు. ట్యాపింగ్ అనేది అధికారులు కానీ వాళ్ళకున్న అవసరాల బట్టి వాళ్ళ అక్రమ నిమిత్తం బట్టి వాళ్ళు చేసుకుంటారు. అందులో మేమేం చేయగలుగుతాం? ఈ రాష్ట్రంలో అనేక రకాల నిఘా విభాగాల మీద పనిచేస్తుంటుంది వ్యవస్థ. అందులో భాగంగానే వాళ్ళు ఏ రకంగా చేసుకుని ఎందుకు చేసుకున్నారు అనేది మనకు సమాచారం తెలియదు. అందులో మమ్మల్ని లాగి పదే మమ్మల్ని విచారణ పేరు పిలిచి ఇది పొలిటికల్ యాంగిల్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది తప్పితే మరొకటి కాదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరుపతన్న మొబైల్ ఫోన్ డేటాను నిశితంగా పరిశీలించగా అందులో జైపాల్ యాదవ్ ఆయనతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు సిట్ గుర్తించింది. ప్రత్యేకించి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారిద్దరూ జరిపిన సంభాషణలపై అధికారులు జైపాల్ యాదవ్ ను ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందిస్తూ తాను తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే అది రాజకీయ కారణాలతో కాదని, తమ సామాజిక వర్గానికి చెందిన ఒక భార్యాభర్తల గొడవను పరిష్కరించేందుకే 2 ఫోన్ నెంబర్లు ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఆ నెంబర్లను అధికారులు ట్యాప్ చేస్తారని తనకు తెలియదని ఆయన సిట్ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. పారదర్శకంగా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి వెంట్రుక మందము రిమార్క్ లేకుండా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే మాదిరిగా నేను పనిచేసి మా కలవకుర్తిని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం జరిగింది. ఏదో 2 నెంబర్లు మా కలవకుర్తికి సంబంధించిన వ్యక్తులు ఇచ్చిందని చెప్పి సిట్ వాళ్ళు నన్ను గతంలో పిలిచిరు, ఇప్పుడు కూడా పిలిచిరు. దాని విషయం అడిగినప్పుడు ఎస్ఐబి వాళ్ళు అప్పుడు 2 పేర్లు చెప్పి 2 నెంబర్లు ఇవ్వమని అడిగారు. వస్తున్నారు అప్పుడు 2 పేర్లు 2 నెంబర్లు నా ఫోన్ నుంచి, మా పిఏ ఫోన్ నుంచి కూడా పంపించడం జరిగింది. త్వరలో మరికొంతమందికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.